ఫ్రెండ్స్ ఈరోజైతే మనం 'ద పారడైస్' అనే మూవీ టైటిల్ కార్డ్ అయితే చేయబోతున్నాం. నాని సార్‌ది వచ్చింది కదా రీసెంట్‌గా. ఒక టైటిల్ బాగుంది అది. నాకు నచ్చిన వేలో అయితే చేసినా. అది చాలా సింపుల్‌గా ఉంటది. మనకు నచ్చిన వేలో ఇది చేసినాం. వీడియో చూడండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చేసుకోండి. నా కొడుకు నాయకుడైన కథ నీ అమ్మ. వీడియో అయితే చూశారు కదా! చాలా బాగుంటది. వీలుంటే నేను ఇన్‌స్టాగ్రామ్‌లో మన సెకండ్ ఐడీలో ప్రసాద్ అని నేమ్ అయితే పోస్ట్ చేసినా. వీలుంటే చెక్ చేసుకోండి. ఓకే. డిస్క్రిప్షన్‌లో మెయిన్ ఏందంటే డిస్క్రిప్షన్‌లో ఒక ఫాంటు, ఇంకోటి టెక్స్చర్ ఇమేజ్ ఇచ్చాను రెడ్ కలర్‌ది. ఇంకోటి ఒక ఇంక్ వీడియో ఇచ్చాను. అది కూడా మీకు యూజ్ అవుతుంది కాబట్టి డిస్క్రిప్షన్ నుంచి డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఓకేనా? ఫస్ట్ అయితే మనకు ఇంకోటేందంటే బ్యాక్‌గ్రౌండ్‌లో వేరే సౌండ్స్ వస్తుంటది. కొంచెం నెగ్లెక్ట్ చేయండి. ఓకే. ఫస్ట్ అయితే ప్రాజెక్ట్ ఇచ్చాను కదా! దాన్నైతే ఓపెన్ చేద్దాం మనం. ఫాంట్ యాడ్ చేసుకోండి. మళ్ళీ ఇబ్బంది పడకండి. డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను ఆల్రెడీ. ఫాంట్ నేమ్ అయితే ఏం చెప్పను కానీ ఎందుకంటే అది పెయిడ్ ఫాంట్. ఓకే. అర్థం చేసుకోండి. ఓకే. ఫస్ట్ అయితే కింద మనకు కళ్యాణ్ అనే నేమ్ ఉంది. దాన్ని ఫస్ట్ చేంజ్ చేసేద్దాం. ఓకే. ఇక్కడ ఏం నేమ్ పెట్టాలంటే శివ పెడుతున్నాను. ఓకే. క్యాపిటల్ లెటర్‌లో పెట్టండి. స్మాల్ లెటర్‌లో పెడితే ఏమవుతుందంటే ఆ ఫాంట్ అనేది మనకు ప్రాబ్లమ్‌గా ఉంటది కాబట్టి వీలున్నంత వరకు ఇది నో ప్రాబ్లమ్. ఏది పెట్టినా వచ్చేస్తది. స్మాల్ అయినా, క్యాపిటల్ లెటర్ అయినా. ఓకేనా? పెట్టేశారు కదా! మళ్ళీ ఇక్కడ మనకు ద కళ్యాణ్ అని ఉంటది. ఈ దాన్ని వదిలేసేయండి. ఈ కళ్యాణ్‌ని రిమూవ్ చేసి శివ పెట్టేసిన. ఇక్కడ ఒక వీడియో కూడా ఉంటది. నో ప్రాబ్లమ్. కింద ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ అయితే డిస్క్రిప్షన్‌లో ఒక టెక్స్చర్ ఇమేజ్ ఇచ్చాను చెప్పాను కదా! ఈ ఇమేజ్ ఉంటది. దీనైతే సెలెక్ట్ చేసి కరెక్ట్‌గా ఓన్లీ 3 సెకండ్ వరకు మాత్రమే పెట్టి లాంగ్ ప్రెస్ చేసి కిందికి తీసుకురండి. 3 సెకండ్ కాదు. 5 సెకండ్ వరకు పెట్టేసేయండి. ఓకే. ఇప్పుడు మనమైతే బ్లెండింగ్‌లోకి వెళ్దాం. డార్కన్‌లోకి వెళ్ళి మల్టిప్లెక్స్ చేసేద్దాం. అయితే మన టెక్స్చర్ మన ఇమేజ్ పైన ఓన్లీ బార్డర్ మాత్రమే వస్తది ఇది. ఓకే. బాగా కనిపిస్తది. చాలు. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ మనకు ద శివ అని ఉంది కదా! ద శివాని సెలెక్ట్ చేసి కలర్ అండ్ ఫీల్డ్‌లోకి వెళ్ళి ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ నుంచి మీరు ఆ ఫాంట్ ఏదైతే ఉందో ఆ టెక్స్చర్ ఇమేజ్ ఏదైతే ఉందో అది చేంజ్ చేసుకోండి. ఓకే. చేంజ్ అయిపోయిన తర్వాత దాని టెక్స్ట్‌ని కూడా కలర్ అండ్ ఫీల్డ్‌లోకి వెళ్ళి ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసి దీన్ని కూడా సేమ్ టెక్స్చర్ ఇమేజ్ అయితే చేంజ్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ వచ్చేసేయండి 5 సెకండ్ దగ్గర ఇక్కడ బీట్ మార్క్ ఉంటది ఆల్రెడీ. కింద ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళి డిస్క్రిప్షన్‌లో ఇంక్ వీడియో ఒకటి ఇచ్చాను. ఆ ఇంక్ వీడియో ఇక్కడ యాడ్ చేద్దాం. బాగుంటది. డిస్క్రిప్షన్‌లో ఆల్రెడీ ఇచ్చేసిన. ఓకే. ఇలా ఉంటది. కొంచెం జూమ్ చేద్దాం దీన్ని. బ్లెండింగ్‌లోకి వెళ్ళి ఇక్కడ మనకు డిఫరెన్స్‌లోకి వెళ్ళి ఇక్కడ మనకు సబ్మిట్ చేయండి. ఓకే. ఈ ఎఫెక్ట్ అయితే వచ్చేసింది. ఎక్స్ట్రా పార్ట్ ఉంటది కదా వీడియోది కట్ చేసుకోండి. దాని తర్వాత సేవ్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి.